దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय बहुक्षेत्रैः सागमत्र विराजते विविधार्चा स्वरूपाय लक्ष्मीनाथाय मंगलम्। जय हो रामानुजा। बोल लक्ष्मी नारायण भगवान की। भाष्यकार रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। భగవద్ బంధువులారా, చాలా ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. మన ఊళ్ళల్లో పెరుమాళ్ళ కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఒక్క పెరుమాళ్ళ కళ్యాణం చూస్తూ ఉంటాం, 2, 3, 4 పెరుమాళ్ళ కళ్యాణం చూస్తాం. కానీ ఎక్కడ 108 ఆలయాల్లో ఉండే పెరుమాళ్ళు ఒక్క చోటకు వచ్చి కళ్యాణం పొందడం ఎక్కడన్నా చూసారా? ఎక్కడ మనం చూడలే. అందులోనూ మామూలు ఆలయాలు కాదు, అది దివ్య దేశాలు. శ్రీరంగం మొదలుకొని పరమపదం వరకు కూడా. మన సౌభాగ్యం చూడండి, మన జీయర్ స్వామి వారు వైకుంఠాన్ని కూడా భూమి మీదకి తీసుకొచ్చారు, క్షీరసాగరాన్ని కూడా భూమి మీదకి తెచ్చారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? గోవిందా. శ్రీరంగాది బహుక్షేత్రైః సాకమత్ర విరాజతే వివిధార్చా స్వరూపాయ లక్ష్మీనాథాయ మంగళం। సమతామూర్తి సత్స్ఫూర్తి కేంద్ర వైభవశాలినే విశ్వదశ్చక్షుషే నిత్యం ఋషికేశాయ మంగళం। बोल लक्ष्मी नारायण भगवान की जय। बोल सीतारामचंद्र महाराज की जय। बोल भाष्यकार भगवत रामानुज स्वामी महाराज की जय। बोल जिनजीयर स्वामी जी महाराज की जय। जय हो रामानुजा। अयं मुहूर्त सुमुहूर्त असो ओम नमस्तदसे नमस्तदस्परये नमस्तखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रथसभां मे गोपाय ये दशभ्यः ఆనందంగా దర్శించుకునేలా సేవించుకునేలా మనందరికీ ఒక యోగ్యతను అనుగ్రహించమని వేదిక పైన వేంచేసి ఉన్నటువంటి ఆచార్యులను పెద్దలను
ప్రార్థన చేద్దాం. అందరూ నమస్కరించండి. అందరం కలిసి చెబుదాం. అశేషే హే పరిషత్ భవత్పాదమూలే మయా సమర్పిత ఇమాం సౌవర్ణీం జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో 4వ సమతా కుంభ మహోత్సవం 9 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో 5వ రోజు స్వామికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కలిసి జరిపిస్తున్నారు. మీరందరూ యజమానులుగా, కళ్యాణకర్తలుగా, కన్యాదాతలుగా ఇక్కడ విచ్చేసి 108 దివ్య దేశాల అధీశులుగా వెంచేసి ఉండేటటువంటి ఆ స్వామికి కళ్యాణాన్ని జరిపేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని పొందారు మీరందరూ కూడా. ఈసారి అక్కడ రాముడికి జరిగే బ్రహ్మోత్సవం, ఇక్కడ రామానుజుల సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవం, ఈ రెంటిని కలిపి ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ 2 బ్రహ్మోత్సవాలు ఒకసారి జరుగుతున్నాయి. ఇక్కడ స్వామికి కంకణ ధారణ కార్యక్రమంతో ఇప్పుడు మనకి కళ్యాణ మహోత్సవంలోకి మనని క్రమంగా ప్రవేశింపచేస్తారు మన ఆగమ ఆచార్యులు. శ్రీరంగాది బహుక్షేత్రైః సాకవక్ర విరాజతే వివిధార్చా స్వరూపాయ లక్ష్మీనారాయణ మంగళ. గోవింద 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 గోవింద. రక్షాసూత్ర ధారణను స్వీకరించినటువంటి పెరుమాళ్లకు, అమ్మవార్లకు మంగళాశాసనాన్ని చేశారు. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని ప్రార్థిస్తూ స్వామికి యజ్ఞోపవీత ధారణ జరుగుతూ ఉంది. తాతలను ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉభయదారులుగా కంకణ ధారణ చేసుకుంటూ ఉన్నటువంటి మీరే ఈ కన్యాదాతలు. ఇక్కడ కొలువు తీరినటువంటి అమ్మవార్లు 218 మంది అమ్మవార్లు, 108 మంది దివ్యదేశాధీశులకు 218 మంది అమ్మవార్లు. ఆ 218 మంది అమ్మవార్లు మీ సంతానమే. మీ అందరినీ ఇప్పుడు స్వామి యొక్క కళ్యాణ గుణాలను వర్ణిస్తూ అమ్మను స్వామికి సమర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అహోదాస్యామః ఆనందంగా సమర్పిస్తామని ప్రకటించాం మనమంతా. సమతా కుంభ్ 2026 బ్రహ్మోత్సవాల్లో శాంతి కళ్యాణ మహోత్సవం ఒక కన్నుల పండుగ. భక్తితో సమర్పించే పుష్పాలను సంతోషంగా స్వీకరించే కారుణ్యమూర్తి ఆ విభువు. అలాంటిది మనసును పువ్వులుగా సమర్పిస్తే ఆ భగవంతుడు దివి నుంచి భువికి రాకుండా ఉంటాడా? ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేద్యం రాజ్యం మహారాజ్యాధిపత్యం గోవింద గోవింద.
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం ఇలా వైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టం మహా అద్భుతమే. ఇదంతా రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి సర్వరూపధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరపూజా కార్యక్రమాన్ని జరుపుతూ చక్కగా ముందుగా స్వామి పాదాలను కడిగి శుద్ధి చేస్తారు. చందన మాలికలను సమర్పించి స్వామిని బంగారు ఆభూషణాలతో అలంకరిస్తారు. 108 దివ్య దేశాధీశులు పెళ్లికొడుకులుగా, దేవేరులు వధువులుగా ముస్తాబయ్యారు. వధువరుల గోత్రనామాలతో అర్చకులు ప్రవరానుసంధానం నిర్వహించారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించారు. ఎన్నో ఉపచారాలను అందుకని అలసినటువంటి స్వామికి ఆ శ్రమ తీరేలా పెరుగు తేనె మిశ్రమాన్ని చక్కగా తాగిస్తూ ఉన్నారు. ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాహ్యేన వీర్యేన పరమోన్నాదమధవ్యోసాని సగర్మంద్రేణ ద్విస్తోష్ణి అమృతాభిధానమసి. కళ్యాణ మహోత్సవ సమయంలో పెరుమాళ్లకు నూతన వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఓం యువం వస్త్రాణి దేవదామసాధే యువో రక్షత్రానందో అసర్గా కళ్యాణ మహోత్సవంలో భాగంగా వృషోత్సర్జనం జరుగుతూ ఉంది. మంగళాష్టక పఠనం జరుగుతూ ఉంది. వధూవరులకు మంగళం కలగాలి అని, వారి ద్వారా మనందరికీ సకల శుభాలు సంప్రాప్తించాలి అని మంగళాష్టకాలను ఇక్కడ పఠిస్తారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే దేంఘ్రిలో స్మరామి. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీకాంతాకుజకుంభకుంకుమ పరీరంభో గుణానాన్నిధి. కన్యాదానాన్ని మనమంతా కలిసి చేద్దాం. చేతుల్లోకి మనకి అక్షతలను అందిస్తారు. ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి కుడి మోకాల మీద ఉంచుతూ ఈ మహాసంకల్పాన్ని శ్రవణం చేద్దాం. భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాదిలోక సప్తగానామథో భాగే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంద సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంది శుండాదండోత్తంబిదే. ఓం హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదా తస్మై దేవాయ హవిషాదేవా. కన్యాదాన ముహూర్తస్సు గోవిందా. కన్యాదానం యొక్క పరిపూర్ణత కోసం 4 ముఖ్యమైనటువంటి దానాలను సమర్పణ చేస్తూ ఉన్నారు. అందరం నమస్కరిస్తూ చెబుదాం. ఏభిః గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామదానాది షోడశ మహాదానైః శ్రీ రామచంద్ర స్వామి ప్రియత. సుముహూర్తం సమీపిస్తూ ఉంది. వధూవరులిరువురు ఏకమయ్యేటువంటి ఒక అద్భుత సమయం. ఈ సమయంలోనే సజీరకుడ ధారణ, జీలకర్ర బెల్లాన్ని ధరింపజేస్తారు. మనమంతా ఆ అద్భుత సన్నివేశాన్ని కనులారా దర్శిద్దాం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి
ధ్రువంతైంద్రశ్చాగ్నిష్కరాశ్రం ధారయత తస్మై దేవాభిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి ధ్రువం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్కరాశ్రం ధారయత ధ్రువం సజీరగుణధారణ ముహూర్త సుముహూర్తోస్తు గోవింద శ్రీరంగాది బహుక్షేత్రైః సాకమత్ర విరాజతే వివిధార్చా స్వరూపాయ లక్ష్మీనాథాయ మంగళం. గోవింద గోవింద గట్టిగా ఆనందంగా గోవింద. మాంగళ్య సూత్రధారణ జరగబోతూ ఉంది. దానికి ముందుగా మంగళ సూత్రాలకు ఆరాధనను సమర్పిస్తూ ఉన్నారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరద దశరజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనభగామినీ యస్యాం హిరణ్యం విందేహం గామశ్వం పురుషానః అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. శ్రీరంగారుణ్యదళమంగళదీపరేఖా శ్రీరంగరాజమహిషీ ప్రియమాశ్రయామా. గోవింద బోల్ మహాలక్ష్మీ మాతాకి జై. అనగా మాంగళ్య సూత్రధారణ జరగబోతుంది. అందరం దర్శిద్దాం. గోవింద 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 క్షీరోదమథనాయ ఫలరూపే మదద్విషః నమశ్చంద్ర సహోదర్యై నమస్తే మృదయోనయే సముద్రతనయే మాతరలక్ష్మీ స్వాం ప్రార్థయామి. మాంగళ్యసూత్రం దేవేన దర్శితాత్మనే నియోజితోహం మధ్యామి. గోవింద రామానుజాచార్య స్వామి మహారాజు కీ మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు. గోవింద గోవింద. గోవింద గోవింద. అదిగో అమ్మవార్లకు స్వామివార్లకు ఆ తలంబ్రాలను సమర్పణ చేస్తూ ఉన్నారు. గోవింద గోవింద ఓం ప్రజాపతి స్త్రియాం నిశః పుష్కయోరదధాత్సవో కామశ్చ తృప్యమానందం. 108 దివ్యదేశాధీశులకు జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలను సమర్పించారు. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కనిపించని అపూర్వ, అద్వితీయ, సమ్మోహన దృశ్యం ఈ శాంతి కళ్యాణ మహోత్సవం. గట్టిగా చప్పట్లు. ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్.
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుక కొనసాగింది. ఇలాంటి కళ్యాణాన్ని వీక్షించడం పూర్వజన్మ సుకృతం అంటారు. సాకేత రామయ్య సారథ్యంలో దేవుళ్ల పెళ్లిని ఇలా కళ్ళారా వీక్షించడం నిజంగా అందరికీ పూర్వజన్మ సుకృతమే. ఆ భగవంతుడు 108 రూపాల్లో మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. హరి 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 గోవింద గోవింద. అయ్యవారికి అమ్మవారు, అమ్మవారికి అయ్యవారు పరస్పరం మాలధారణ చేశారు. సమతామూర్తి సత్స్ఫూర్తి కేంద్ర వైభవశాలినే విశ్వదశ్చక్షుషే నిత్యం ఋషికేశాయ మంగళం. గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఈ 4వ సమతా కుంభ కార్యక్రమంలో రామానుజాచార్య స్వామి వారి యొక్క ఈ సన్నిధిలో జరిగే ప్రతిదీ ఎందుకునో తెలియదు 9లోకి వెళ్ళి ఆగుతుంది. ఎందుకు వెడుతుందో మనకి తెలియదు, కానీ 9 వస్తుంది ఎప్పుడు. యజమానులుగా ఉండి జరిపించిన వారి సంఖ్య 459. మళ్ళీ అది కూడా 9లోనే వచ్చింది. 108 దివ్య దేశాల్లో ఉండే పెరుమాళ్ళు మన ముందర నూతన దంపతులుగా కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించి వేంచేసి ఉన్నారు కనుక ఓం అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. రామానుజుల వారి 1000 సంవత్సరాలు గడిచిన తదుపరి కలిసి జరుపుకోగలిగే ఒక అదృష్టాన్ని ఎందరో భక్తులు మనకి కలిగించిన దానికి ముందు నిలబడి దాన్ని చక్కగా రూపుదిద్ది మనమందరం అందుకోగలిగేటట్లు చేసిన మా శ్రీకుమారి రామేశ్వరరావు దంపతులకి మేము అనేక మంగళ ఆశాసనాలని చేస్తున్నాం. వారు ఇలాంటి అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని చక్కగా జరుపుతూ మరెన్నో జరపగలిగేటటువంటి యోగ్యతని శక్తిని పొందుగాక అని భగవంతుడి యొక్క శ్రీచరణ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతం తు మయా దేవా పరిపూర్ణం తదస్తు తే. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. మన పివి నరసింహారావు గారి మెమోరియల్ ట్రస్ట్
కమిటీ వారు ఇక్కడ సిద్ధపడి ఉన్నారు. దాన్ని స్వీకరించడానికి స్వామివారిని వారి విజ్ఞాపనం చేస్తున్నారు. జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జయ హో సాకేత ధామ జయ హో శ్రీరామానుజ జయ హో సమతామూర్తి జయ హో శ్రీరామచంద్ర జయ హో సాకేత ధామ జయ హో శ్రీరామానుజ జయ హో. అలాగే ఫిబ్రవరి 4కు మరో ప్రత్యేకత కూడా ఉంది. సమతామూర్తి వారధి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి దీక్ష స్వీకరించి 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జ్ఞాని త్రిలోక సంచారి త్రికాలమంతా తిరుమంత్రముని జపించు జయ భేరి త్రిదండధారి త్రికాల జ్ఞాని త్రిలోక సంచారి త్రికాలమంతా తిరుమంత్రముని జపించు జయ భేరి శ్రీరాముని తేజం. దీక్షా స్వీకారం చేసి ఇప్పటికీ 45 సంవత్సరాల నుండి 46లో అడుగు పెట్టారు. ఈరోజు అప్పుడు 80లో తీసుకున్నప్పుడు వచ్చిన తిథి, నక్షత్రం, డేటు అన్నీ కలిసి వచ్చాయి. చాలా విశేషం. శ్రీమన్నారాయణ